పాత బస్తీలోని అరేబియన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో కుళ్ళిన మాంసం, పాడైపోయిన వంటకాల నిల్వలు లభ్యమయ్యాయి. అలాగే పాత బస్తీలోని షాబాద్ హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్కడ పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ లభ్యమయ్యాయి. కాటేదాన్లోని భాగ్యనగర్లో ఆయిల్, కేడియా అగ్రో, అంబికా ఆయిల్ 3 ఆయిల్ కంపెనీల్లో సోదాలు నిర్వహించగా అక్కడ వంట నూనె తయారీలో కంపెనీలు నిబంధనలు పాటించడం లేదని వెల్లడించింది. ఇక నిల్వ ఉంచిన రా మెటీరియల్లో కీటకాలు లభ్యమవడం గమనార్హం. పాత బస్తీలోని అరేబియన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో కుళ్ళిన మాంసం, పాడైపోయిన వంటకాల నిల్వలు లభ్యమయ్యాయి. అలాగే పాత బస్తీలోని షాబాద్ హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్కడ పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ లభ్యమయ్యాయి. కాటేదాన్లోని భాగ్యనగర్ ఆయిల్, కేడియా అగ్రో, అంబికా ఆయిల్ 3 ఆయిల్ కంపెనీల్లో సోదాలు నిర్వహించగా అక్కడ వంట నూనె తయారీలో కంపెనీలు పాటించడం లేదని వెల్లడైంది. ఇక నిల్వ ఉంచిన రా మెటీరియల్లో కీటకాలు లభ్యమవడం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఆనంద్, ఇంతకు ముందు జరిగినట్టుగానే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా రెస్టారెంట్ల పైన కూడా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సోదాలు చేపడుతున్నారు. అలాగే ఇలా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేపట్టిన విధంగానే కూడా మరి చాలా వరకు న్యాయపరంగా కాకుండా కూడా అక్రమంగా వాళ్ళు మొత్తం కుళ్ళిపోయిన వస్తువులతో కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా వాళ్ళు కుళ్ళిపోయిన కూరగాయలు కావచ్చు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్, మటన్, నాన్ వెజ్ కు సంబంధించింది కూడా బిర్యానీ ఐటమ్స్ కూడా నిన్న వండిన బిర్యానీ ఐటమ్స్ కూడా ఈ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా మరి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే చాలా రెస్టారెంట్లని అలాగే చూసుకున్నట్లయితే రాయలసీమ రుచులను కావచ్చు, అలాగే మహేశ్వరన్ కేఫ్, అలాగే చాలా పెద్ద రెస్టారెంట్ల కాడ నుంచి మొదలుకుంటే మరి చిన్న కేఫ్, అలాగే హోటళ్ల వరకు కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజు కొత్తగా పాత బస్తీలోని అరేబియన్ రెస్టారెంట్ లో మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సోదాలు చేపట్టారు. ఆ సోదాల ప్రకారమే వాళ్ళకు ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోయిన మాంసము, అలాగే పాడైపోయిన ఫ్రిడ్జ్ లో వంటకాలు, అదే కాకుండా వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా గుర్తించారు. మొత్తం తనిఖీలు చేపట్టినా కానీ వాళ్ళు మరి ఆ కిచెన్ రూమ్ లో కూడా వాళ్ళు వంట చేసే గదిని కూడా మొత్తం పరిశీలించడం జరిగింది. ఆ గదిలో కూడా అశుభ్రతకు సంబంధించి మొత్తము బొద్దింకలు, అలాగే నిల్వ ఉన్న వాటర్ ఇవన్నీ కూడా సింక్ క్లీన్ గా లేకుండా, అలాగే పాత్రలు కూడా నీట్ గా లేకుండా వాళ్ళు వంట చేస్తున్నారనేది కూడా మరి అధికారులు అయితే గుర్తించారు. అంతేకాదు మరి వాళ్ళు వంట చేస్తున్న నూనెను కూడా అది 2-3 రోజుల నూనెను కూడా ఈ రోజు వాళ్ళు వాడుతూ కూడా మరిగించిన నూనెని దాంట్లోనే ఒకదాని తర్వాత ఒకటి నిల్వ పెట్టిన నూనెను, వంట నూనెను కూడా మొత్తము నిబంధనలు పాటించకుండా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఆ ఉపయోగించడాన్ని కూడా మరి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అంతేకాదు నిల్వ ఉంచిన రా మెటీరియల్లలో కూడా కీటకాలు లభ్యమయ్యాయి. మరి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పట్టుకొని సీజ్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ నిర్మల.